తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనం దుమారం రేపుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97తో మొదలైన ప్రకంపనలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దారితీశాయి. అసలు పాలిటెక్నిక్ విద్యలో ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న మార్పులేంటి? జీవోపై విద్యార్థుల అభ్యంతరాలేంటి? ఈ వివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏం తేల్చబోతోంది? తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 97ను తీసుకొచ్చింది. దశాబ్దాలుగా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పరిధిలో ఉన్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది. పాలిటెక్నిక్ కాలేజీలను ఇకపై స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ అనే శక్తిగా మారుస్తున్నారు. ఇవన్నీ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నడవనున్నాయి. అయితే ఈ విలీన నిర్ణయంపై విద్యార్థి లోకం, అధ్యాపకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. 70 ఏళ్లుగా ప్రత్యేక గుర్తింపు ఉన్న 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు ఐటీఐ, అప్రెంటిస్ సెంటర్లతో సమానమైపోతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఫీజుల భారం పెరుగుతుందని, బీటెక్ సెకండ్ ఇయర్ లో నేరుగా చేరే ఈసెట్, లేటరల్ ఎంట్రీ విధానం రద్దవుతుందనే భయం వారిని వెంటాడుతోంది. మరోవైపు సాంకేతిక విద్యా మండలి స్వయం ప్రతిపత్తి కోల్పోయే ప్రమాదముందని, ఏఐసిటిఈ స్కేల్స్ వర్తించే పాలిటెక్నిక్ లెక్చరర్లను కార్మిక శాఖ కిందకి మార్చడం వల్ల వారి ప్రమోషన్లు, క్యాడర్ సమస్యలు తలెత్తుతాయని అధ్యాపక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 3 సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సు ఉండాలి. కేవలం సర్టిఫికేట్ కోర్సుగా 6 నెలలు లేదా సంవత్సరం కోర్సు కాకుండా ఏదైతే పాత విధానంలో పాలిటెక్నిక్ విద్య ఏదైతే ఉందో ఆ విద్యని కొనసాగిస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి, పాలిటెక్నిక్ కళాశాలల్ని, పాలిటెక్నిక్ భవంతుల్ని కాపాడాలని చెప్పేసి, ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టదని చెప్పేసి జీవో 97ను వెంటనే బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్త పాలిటెక్నిక్ కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. అన్ని జిల్లాలలోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆందోళనలకు బీఆర్ఎస్, బీజేపీ మద్దతు ప్రకటించడంతో వివాదం మరింత ముదిరింది. క్షేత్రస్థాయిలో విద్యార్థుల పోరు రోజురోజుకు ఉధృతమవుతుండటంతో ఇది రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది. వివాదం పెద్దది కావడంతో స్పందించిన ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలను తొలగించే ప్రయత్నం చేసింది. ఈసెట్ పరీక్ష, లేటరల్ ఎంట్రీ విధానం యథాతథంగా కొనసాగుతాయని, ఫీజులు పాత స్కాలర్షిప్ విధానంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. మారుతున్న ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా కోర్సులను అప్గ్రేడ్ చేసేందుకు ఈ నిర్ణయమని వివరణిచ్చింది. అయినా ఆందోళనలు సద్దుమణగకపోవడంతో దిద్దుబాటు చర్యగా ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు అధ్యక్షతన కోదండరాం, శాంతా సిన్హా, నవీన్ మిట్టల్తో పాటు శక్తి శాఖ కార్యదర్శి, సాంకేతిక విద్యా కమిషన్ సభ్యులుగా ఈ కమిటీ పనిచేయనుంది. పాలిటెక్నిక్ విద్య ఆధునికీకరణ, ఉద్యోగుల కెరీర్ పరిరక్షణ తదితర అంశాలపై అందరితో చర్చించి 30 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ కమిటీలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన నిపుణులు లేకపోవడంపై సరికొత్త అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అధునాతన మార్పుల కోసం ప్రభుత్వం వేసిన అడుగు అనూహ్యంగా అగ్గిరాజేసింది. మరి కేకే నేతృత్వంలోని ఈ కమిటీ నివేదికతోనైనా పాలిటెక్నిక్ వివాదానికి తెరపడుతుందో లేదో వేచి చూడాలి. జీవనం